హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్య స్వింగ్ మిషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్రదర్ కంపెనీ గురించి తెలుసుకోబోతున్నాం. బ్రదర్ JA20 మోడల్ అన్బాక్సింగ్, డెమో రెండు ఇదే వీడియోలో ఉంటాయి. ఈ మోడల్ గురించి, దీనిలో ఫీచర్స్ గురించి ఏందో, దీని బెస్ట్ క్వాలిటీ ఏందో ఈరోజు తెలుసుకుందాం మనం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, మీకు మధ్యలో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. అది మీకు వీడియో చూసేటప్పుడు తెలుస్తుంది. ఈరోజు మనం బ్రదర్ JA20 మోడల్ గురించి తెలుసుకుందాం. బ్రదర్ JA20 అనేది స్టార్టింగ్ మోడల్. మిగతా మోడల్స్ అంటే మీకు స్క్రీన్ పైన కనిపించే క్యాటలాగ్లో ఉన్నాయి. ఈ క్యాటలాగ్ ఈ మిషన్స్, ఈ మోడల్స్ గురించి అన్నిటి గురించి మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తా ఉంటాను. నెక్స్ట్ మోడల్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైవ్ ఇంకోటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీంట్లో మీకు మిషన్ నెక్స్ట్ మోడల్స్ గురించి అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇంకా బెస్ట్ దీని కంపారేటివ్ కంపెనీస్ ఏమున్నాయో, వాటి ఫీచర్స్ ఏమున్నాయో, వాటి ఫీచర్స్ ఏమున్నాయో, దానికి దీనికి డిఫరెన్స్ ఏముందో అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. గ్లోబల్ బ్రాండ్ ఫ్రమ్ జపాన్ వాళ్ళ జపనీస్ కంపెనీ. ఇది 100% జపనీస్ కంపెనీ. ఇందులో మీకు కంప్యూటర్, ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ ఇండస్ట్రియల్ మిషన్స్ కూడా ఉంటాయి వీళ్ళవి. ఇంకా ప్రింటర్స్ చాలా ఉంటాయి వీళ్ళ కంపెనీలో. స్వింగ్ మిషన్స్ లైన్లో అయితే ఇండస్ట్రియల్ లెవెల్లో వీళ్ళ చాలా పేరు ఉన్నది. వీళ్ళ కంపెనీ మిషన్స్ అవి కూడా కంప్యూటరైజ్ మిషన్స్ వీళ్ళవి చాలా పాపులర్. వీళ్ళవి మిషన్ అన్బాక్స్ చేస్తున్నాను చూడండి. మిషన్ అన్బాక్స్ చేసిన తర్వాత ఫస్ట్ మిషన్ యాక్సెసరీస్ అండి ఇవి. దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ వస్తాయనేది మిషన్ పైన కూడా కార్టూన్ పైన కూడా ప్రింట్ ఉంటాయి. ఇట్లా జిగ్జాగ్ ఫుట్, జిప్పర్ ఫుట్, బాబిన్స్, నిడీలు, ఫుట్ కంట్రోలరు, స్క్రూ డ్రైవర్, ఎంబ్రాయిడరీ ప్లేట్ వస్తుంది ఈ మిషన్తో పాటు. అండ్ మిషన్ ఇది వచ్చేసి మిషన్ క్యాట్లాగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇది. అండ్ వారంటీ కార్డ్ కూడా ఉంటుంది దీంతో పాటు. అండ్ ఇది ఫుట్ కంట్రోల్ అండ్ మిషన్ది. ఇది మిషన్ కంప్లీట్ సీల్తో పాటు వస్తుంది. ఎక్కడ ఏం కూడా సీల్తో పాటు వస్తుంది. ఇది మిషన్ పైన QR ఉంటుంది. దీన్ని స్కాన్ చేసి దీని మిషన్ డెమో ఉంటుంది. అండ్ యాజ్ స్టేజ్ దీన్ని ఆన్లైన్ రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు మీరు కంపెనీ వెబ్సైట్లో. అండ్ మిషన్ థ్రెడ్డింగ్, హౌ టు థ్రెడ్ అనేది కూడా మీకు గైడింగ్ ఉంటుంది. ఇక్కడ గైడ్స్ ఉంటాయి, హౌ టు థ్రెడ్ మిషన్స్ అండ్ హౌ టు బాబిన్ వైండ్. ఇవన్నీ మిషన్ పైన ప్రింట్ లాగా ఉంటాయి మీకు. ఇక్కడ మీకు తెలుసుకోవడానికి 1, తర్వాత 2, 3, ఇక్కడ నుంచి మళ్ళీ 4 వస్తుంది. ఇక్కడ 4 అండ్ 5 వచ్చేసి నిడిల్లో ఉంటుంది. ఇప్పుడు మిషన్ అన్సీల్ చేసేసి మీకు మిషన్ డెమో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్ వచ్చేది రెగ్యులర్ ఫుట్తో వస్తుంది. రెగ్యులర్ ఫుట్, ఈ ఫుట్ పైన మీకు జిగ్జాగ్ అండ్ స్ట్రైట్ స్టిచ్చింగ్ వస్తుంది. అండ్ ఇంకేమైనా డిజైన్స్ ఉంటే అవి కూడా దీనిపైనే వస్తాయి. ఇంకోటి ఈజీ ఫుట్, ఈజీ టు రిమూవ్, ఈజీ టు అటాచ్ అండి. ఈ బ్లాక్ కలర్ కనిపిస్తున్నది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఫుట్ డిటాచ్ అవుతుంది. మళ్ళీ సెంటర్లో పెట్టేసి ఇక్కడ ఫుట్ లిఫ్టర్ని కిందికి అనేస్తే మీకు లాక్ అయిపోతుంది ఫుట్. ఈ మిషన్లో మీకు వేరే కాంపిటేటివ్ మోడల్స్లో స్టిచ్ లెంత్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. బేసిక్ మోడల్లో ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ మోడల్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ స్టిచ్ లెంత్ అడ్జస్ట్మెంట్ ఉండదు. అండ్ ఇది ఫుట్ స్టిచ్ నిడిల్ లెఫ్ట్, రైట్, సెంటర్ ఈ ఆప్షన్ కూడా ఉండదు. ఈ బేసిక్ మోడల్లో వచ్చేసి మీకు ఫుట్ సెంటర్ స్టిచ్ లెంత్, సెంటర్, లెఫ్ట్, రైట్ అండ్ స్టిచ్ లెంత్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఈ మోడల్లో. అండ్ విడ్త్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది, స్టిచ్ విడ్త్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఈ మోడల్లో మీకు. ఇప్పుడు మిషన్ హౌ టు థ్రెడ్ అనేది చూద్దాం. ఇప్పుడు ఈ మిషన్ బాబిన్ పైనుంచి ఉంటుంది. దీని బాబిన్ వైండింగ్ ఎలా చేయాలో, బాబిన్లో దారం ఎలా నింపాలో చెప్తాను. ఇప్పుడు బాబిన్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. దీన్ని స్కూల్ పిన్ అంటారు. ఇది ఇలా పైకి కిందికి అవుతుంది, ఇది కిందికి పైకి అవుతుంది. బాబిన్ వైండ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇట్లా వస్తుంది. బాబిన్ వైండ్ చేసే ముందు మనం మిషన్ని
స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసుకొని బాబిన్ ఇటు సైడ్ అంటే అనేసి ఇక్కడ ఫుట్ కంట్రోల్ని ప్రెస్ చేస్తే బాబిన్ వైండింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ బాబిన్ వైండ్ అవుతున్నా మిషన్లో వైబ్రేషన్ లేదు చూడండి. అన్ని కంపెనీస్కి బాబిన్ పెట్టాలంటే టూల్ కిట్ ఓపెన్ చేసి క్యాప్ ఓపెన్ చేసి అవన్నీ ఓపెన్ చేసి పెట్టాల్సి వస్తుంది. దానికి ఒక బాబిన్ ఉంటుంది, దాంట్లో పెట్టేసి అవన్నీ పెద్ద ఉంటుంది. ఈ డైరెక్ట్ బాబిన్ వైండింగ్ అనమాట. డైరెక్ట్ బాబిన్ పెట్టవచ్చు. అండ్ ఒకటి సింపుల్ స్టెప్ ఉంటుంది. మీకు ఇక్కడ గైడ్ ఉంటుంది చూడండి. బాబిన్ ఎట్లా పెట్టాలి, బాబిన్ కేసులో బాబిన్ ఎలా పెట్టాలనేది ఇక్కడ గైడ్ ఉంటుంది. దాన్ని చూసుకుంటూ మీరు ఈజీగా పెట్టేయచ్చు. ఇగోండి నార్మల్ సింపుల్ బాబిన్ ఈ డైరెక్షన్లో వచ్చి దారం ఈ డైరెక్షన్లో వచ్చేటట్టు చూసుకొని మీ దారంని లాగినప్పుడు బాబిన్ యాంటీ క్లాక్ వైజ్లో తిరిగేటట్టు చూసుకొని పెట్టేసి దీంట్లో పెట్టేసి ఇక్కడ కట్ కనిపిస్తుంది చూడండి. నార్మల్గా ఈ స్లైడ్ కట్లో పెట్టేసి ఇట్లా అనేసి వెనుకనే విడిచిపెట్టాలి, అంతే సరిపోతుంది. బాబిన్ పెట్టడం ఓవర్ ఈజీ ఉంటుంది. ఇంట్లో అన్ని మిషన్స్ లాగా ఈ టూల్ కిట్ ఓపెన్ చేసి దాని క్యాప్ ఓపెన్ చేసి దానికి బాబిన్ కేస్ తీసి దాంట్లో బాబిన్లో పెట్టి అవన్నీ ఏమి ఉండవు. సింపుల్ వన్ స్టెప్ బాబిన్ అండి ఇది. నెక్స్ట్ మిషన్ థ్రెడ్డింగ్ చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఇక్కడ స్టెప్ 1 ఉంది కదా. నెక్స్ట్ స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఈజీగా ఉంటుంది. ఇట్లా అనేసి బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ తీసుకొని మళ్ళీ ముందు తీసుకొస్తే ఇక్కడ స్టీల్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఈ స్టీల్ పార్ట్ ఏదైతే మూవ్ అవుతుందో దాని లోపల థ్రెడ్ వెళ్తుంది. ఒకవేళ దాని లోపల థ్రెడ్ వెళ్ళకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని నార్మల్ థ్రెడ్ ఎక్కియడం. ఇది మిషన్ సూదిలో ఉంటుంది. ఇది సూదిలో ఎక్కియడం, ఇది సూదిలో దారం ఎక్కియడం. ఇది ఈ నీడిల్ వచ్చేసి ఏ పీకో మిషన్కి అయినా నీడిల్ స్ట్రైట్ ఉంటుంది, మన సైడ్ హోల్ ఉంటుంది నీడిల్ది. అది నీడిల్ ఎట్లా ప్లేస్ చేయాలనేది మీకు కొంచెం వీడియో మధ్యలో చెప్తాను, కొంచెంసేపు అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మిషన్ ఫీచర్స్ ఏందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇదేమో నార్మల్ అన్ని మిషన్స్కి ఉన్నట్టు థ్రెడ్ టైట్ లూజ్ అడ్జస్ట్మెంట్ ఫినిషింగ్ కోసం, ఇది థ్రెడ్ ఫినిషింగ్ కోసము. అండ్ ఇది వచ్చేసి మీకు నార్మల్ ఏ స్టిచ్ కావాలో ఆ స్టిచ్ సెలెక్షన్ డై అంటారు దీన్ని. ఇప్పుడు నార్మల్ స్టిచ్ కావాలనుకోండి, నార్మల్ స్టిచ్ మీకు లెఫ్ట్ కావాలో రైట్ కావాలో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టిచ్ని రైట్లో పెట్టాను నేను. రైట్ పెట్టి స్టిచ్ లెంత్ వచ్చేసి 4 పైన పెట్టాను. చూడండి ఎంత స్టిచ్ లెంత్ ఎట్లా వస్తుంది చూడండి. ఇవ్వండి స్టిచ్ చూడండి, ఇది రైట్ సైడ్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇదేమో స్టిచ్ లాక్ కోసం యూజ్ చేస్తుంది. ఇది వెనక ముందు స్టిచ్ లాక్ అంటారు, దీని లాక్ అవుతుంది దీంతో. ఇప్పుడు స్టిచ్ సెంటర్లో కావాలనుకుంటే దీన్ని సెంటర్లో వస్తుంది చూడండి. అండ్ స్టిచ్ లెఫ్ట్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ వస్తుంది. ఇవ్వండి ఇక్కడ మీకు 3 స్టెప్స్ ఉన్నాయి. స్టిచ్ 3 స్టెప్స్ ఇవ్వండి, లెఫ్ట్, సెంటర్, రైట్. అండ్ ఇప్పుడు స్టిచ్ లెంత్ ఎట్లా వస్తుందో అనేది చూడండి. ఇప్పుడు మీకు 4 పైన ఇంత లెంత్ వచ్చింది కదా, 3 పైన దీన్ని 3 లెంత్ తగ్గించి చూడండి. ఇప్పుడు స్టిచ్ లెంత్ చిన్నగా అవుతుంది. ఇప్పుడు మిషన్లో వైబ్రేషన్ కూడా ఉండదు మీకు. ఈ మిషన్లో స్టిచ్ లెంత్ చిన్నగా వస్తుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మీకు వచ్చే ఫీచర్ ఏంటంటే జిగ్జాగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది జిగ్జాగ్ విడ్త్. ఇది దీన్ని కూడా మీరు లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా వస్తుంది లెంత్ ఇది మీకు. ఇది దీని పెద్దగా చేస్తే పెద్దగా వస్తుంది. అండ్ ఇప్పుడు లెంత్ అయిపోయింది కదా, దీంట్లోనే మీకు విడ్త్ అడ్జస్ట్మెంట్ అనేది దీన్ని చిన్నగా చేస్తూ ఉంటే మీకు విడ్త్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది డిజైన్లో. ఇవ్వండి విడ్త్ చేంజ్ అయ్యింది చూడండి. ఇది విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఇంత అవుతుంది. మీకు క్లియర్గా లేనట్టుంది. స్టిచ్ లెంత్ చిన్నగా చేసి చూపిస్తాను చూడండి, క్లియర్గా వస్తుంది. 2 పైన పెట్టాను లెంత్. అది ఇప్పుడు చిన్నగా ఉంది, చిన్నగా నుంచి పెద్దగా చేస్తున్నాను చూడండి. ఇవ్వండి విడ్త్ అనేది చూడండి, చిన్న నుంచి పెద్ద ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు థ్రెడ్ కట్ చేయడానికి కత్తెర అవసరం లేదు, థ్రెడ్ ట్రిమ్మర్. ఇది మీకు దారం ఎక్స్ట్రా కటింగ్ అయిపోయిన తర్వాత కత్తెర వెతుకునే అవసరం ఉండదు, డైరెక్ట్ ఇక్కడ అంటే ట్రిమ్ అయిపోతుంది థ్రెడ్. పీకో ఫుట్ ఎట్లా అటాచ్ చేయాలో చూడండి. ఇందాక చెప్పాను కదా మీకు, ఈజీ టు అటాచ్, ఈజీ టు అని. ఇది రిమూవ్ అండ్ ఇది అటాచ్ చేయడం. మీకు పీకో ఫుట్ ఇది పీకో ఫుట్ అటాచ్ అయిపోయింది. ఇప్పుడు పీకో కావాలనుకుంటే దీన్ని
ఇక్కడ ఫుల్ లెంత్లో పెట్టాలి, ఫుల్ విడ్త్లో పెట్టాలి. లెంత్ అనేది మీ ఇష్టం, అది డిజైన్ మీకు పీకో ఎందులో నీట్గా అనిపిస్తే దాని ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది పీకో చేయడానికి పెట్టాను బట్ట. ఇవ్వండి నార్మల్గా బట్ట పట్టుకునే విధానం ఇది. పీకో చేయడానికి ఇట్లా వస్తుంది, బట్ట ఇలా పట్టుకోవాలని. చూడండి పీకో ఫినిషింగ్ ఎలా ఉంది చూడండి మీరు. స్ట్రైట్ కరెక్ట్ రౌండ్ ఫోల్డ్ అండ్ స్టిచ్ కూడా మీకు 2 సైడ్స్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్. ఎలా థ్రెడ్ పైపింగ్ అండ్ జిప్పర్ ఫుట్ అంటారు దీన్ని. ఇది ఎలా వస్తుందో చూడండి. దీంట్లో మీకు లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ 2 అటాచ్మెంట్స్ ఒకటే ఫుట్లో ఉంటాయి. మీకు ఎట్ సైడ్ కావాలో మీ అవసరం తగ్గట్టు మీరు దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇక అటాచ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ స్టిచ్ సెంటర్ స్టిచ్లో పెట్టాలి. ఇక్కడ సెంటర్లో మీకు ఇందాక నుంచి మీకు డై సెలెక్షన్ అనేది తిప్పుతా ఉన్నాను, కానీ మీకు ఇది ఏ పాయింట్లో ఆపుతున్నానని మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇది నార్మల్గా చిన్న డాట్ లాగా కనిపిస్తుంది కదా, ప్లాస్టిక్ ఉంది కదా, ఈ పాయింట్ ఇది అనేది సెంటర్ పాయింట్. ఇది స్టిచ్ లెంత్ కూడా దీనికే మ్యాచ్ అవ్వాలి. స్టిచెస్ డిజైన్ సెలెక్షన్ కూడా ఈ పాయింట్కే మ్యాచ్ అవ్వాలి. ఈ పాయింట్కి మ్యాచ్ అయినప్పుడే మీకు ఇక్కడ ఉన్న డిజైన్ అనేది మీకు ఇక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సెంట్రల్ స్టిచ్లో పెట్టాను. ఇది ఇక్కడ పాయింట్ డాట్కి మ్యాచ్ అయింది చూడండి, దీనికి మ్యాచ్ చేసి పెట్టాలి ఇది. ఇప్పుడు పైపింగ్ చూడండి ఎట్లా వస్తుంది. లెంత్ మీరు కావాలంటే పెంచుకోవచ్చు. చూడండి ఈ సన్న స్ట్రైట్ మీకు అదే స్ట్రైట్ లైన్లో వెళ్ళింది చూడండి, ఎంత సన్నగా వస్తుంది చూడండి. ఇది మీకు ఒకవేళ ఇది రైట్ అయిపోయిన తర్వాత మీకు లెఫ్ట్ కావాలనుకోండి, లెఫ్ట్ కూడా సేమ్ ఇదే విధంగా దీన్ని డిటాచ్ చేసి లెఫ్ట్లో అటాచ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ స్టిచ్ ఇది స్ట్రైట్గా. మీ పైపింగ్ కూడా దారం ఉంటుంది మా దగ్గర, దారం పెట్టేసిన తర్వాత మీకు పైపింగ్ టైట్ స్టిఫ్గా వస్తుంది ఇంట్లో. అండ్ ఇది హ్యాండ్ వీల్ అంటారు దీన్ని, దీన్ని పట్టుకొని మీరు మిషన్ని నిడిని పైకి కిందికి పొజిషన్ అనేది చేసుకోవచ్చు. దీంతో థ్రెడ్ ఎక్కించినప్పుడు నిడిల్ ప్లేస్మెంట్ ఎలా అనేది చెప్తానన్నాను కదా. ఇది ఉంది కదా, ఈ స్క్రూని ఇట్లా ఈ స్క్రూ డ్రైవర్తో తిప్పితే ఇలా నిడిల్ లూజ్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఇది ఈ మిషన్ ఈ మోడల్ మిషన్స్ అన్నిట్లో ఒకటే బేసిక్ ఉంటుంది. నార్మల్ రెగ్యులర్ వచ్చే చిన్న మిషన్స్కి సేమ్ ఇది ఫ్లాట్ ఉంటుంది, వన్ సైడ్ ఫ్లాట్ ఉంటుంది, వన్ సైడ్ రౌండ్ ఉంటుంది. ఫ్లాట్ ఉన్న పార్ట్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళాలి, వెనకకి వెళ్ళాలి. రౌండ్ ఉన్న పార్ట్ ముందు ఉండాలి. అట్లా దీన్ని మిషన్లో సూది పెట్టాలండి. ఇది ఇవ్వండి, సూది అటాచ్ అయి పెట్టేశాను. ఈ సూది పెట్టడంలో కూడా పైదాకా అటాచ్ అయ్యేటట్టు పెట్టాలి. ఇక్కడ మీకు స్క్రూ లాగా చిన్న డాట్ లాగా కనిపిస్తుంది కదా, స్టీల్ డాట్, ఆ డాట్కి డాట్కి తాకాలి సూది. తాకిన తర్వాత స్క్రూ టైట్ చేసుకొని చేతితో స్క్రూ టైట్ చేసుకొని ఆ తర్వాత స్క్రూ డ్రైవర్తో టైట్ చేయాలి. ఇప్పుడు సూది పెట్టడం అయిపోయింది. ఇందాక మీకు చెప్పాను కదా మిషన్ ఎండింగ్లో మీకు సర్ప్రైజ్ ఉంటుందని. మిషన్ డెమో చూసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిన ఫస్ట్ 5 కస్టమర్స్కి మిషన్లో 10% ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది. అది షాప్కి విజిట్ చేసి చూడవచ్చు మీరు. షాప్ వచ్చేసి సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ అండి. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో బాలాజీ ఫ్యామిలీ డాబా ఉంటుంది, దాని కిందనే ఉంటుంది షాప్. అక్కడ వచ్చి మీరు విజిట్ చేసుకోండి. అండ్ మా షాప్ అడ్రస్ వచ్చేసి గూగుల్ మ్యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు మ్యాప్ లింక్ వస్తుంది, మా షాప్ లింక్ వస్తుంది. మా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో కూడా షేర్ చేసి మా వీడియోస్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.